వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వన్నాల రాజు, పీడియాట్రిషియన్ అండ్ న్యూరోనాలజిస్ట్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ డాక్టర్. యాక్చువల్లీ డాక్టర్, డబ్బా పాలు మంచివి కాదంటారు పిల్లలకి. డబ్బా పాల వల్ల ఏమైనా అనర్థాలు వస్తాయా డాక్టర్ చిన్నపిల్లలకి? యా, సో బేసికలీ డబ్బా పాలు అంటే బేసికలీ ఫార్ములా, ద పౌడర్ మిల్క్. యాజ్ అ పీడియాట్రిషియన్ నన్ను అడిగితే నేను అసలు డబ్బా పాలు రికమెండ్ చెయ్యను. ఓకే. అండ్ ద బెస్ట్ మిల్క్ ఈజ్ ద బ్రెస్ట్ మిల్క్. సో తల్లి పాలకు మించిన ఫీడింగ్ ఫుడ్ అనేది బేబీస్కి, న్యూబోర్న్ బేబీస్కి టిల్ 6 months తల్లి బ్రెస్ట్ ఫీడింగ్కి మించింది ఏది లేదు. సో నో మ్యాటర్ అది ఎంత కాస్ట్లీ పౌడర్ ఫార్ములా అవ్వచ్చు, లేదంటే సమ్ ఇంపోర్టెడ్ ఫార్ములా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డబ్బా పాలు అయితే దే ఆర్ నాట్ గుడ్ ఆన్ ఏ రొటీన్ బేసిస్. ఓకే. సో బ్రెస్ట్ మిల్క్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి కూడాను ఈ డబ్బా పాలు పౌడర్ మిల్క్లో ఉండవు. సో బేసికలీ బ్రెస్ట్ మిల్క్లో దెర్ ఆర్ సో మెనీ లైవ్లీ ఎలిమెంట్స్ అంటే ఇమ్యూనిటీ సెల్స్ కావచ్చు, యాంటీబాడీస్ కావచ్చు, అండ్ అదర్ టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఒక న్యూబోర్న్ బేబీకి కావాల్సిన ప్రపోర్షన్స్లో, కావాల్సిన అమౌంట్స్లో ఉండే అంతగా మనకు తల్లి బ్రెస్ట్ మిల్క్లో మాత్రమే ఉంటాయి. సో ఎంత బెస్ట్గా, ఎంత మ్యాక్సిమం ట్రై చేసినా కూడా అది మనం ల్యాబ్లో జనరేట్ చేయలేము. సో అందుకనే వాట్ ఎవర్ మే బి ద ఫార్ములా, వాట్ ఎవర్ మే బి ద పౌడర్, మిల్క్ పౌడర్, సో అది తల్లి పాలకు సమానంగా ఏ స్టేజ్లోనూ ఎప్పుడు కూడా రాలేదు. సో కాబట్టి నన్ను అడిగితే యాజ్ ఎ పీడియాట్రిషియన్ నేను మాత్రం అసలు డబ్బా పాలు రికమెండ్ చేయను. ఆల్వేస్ ఐ రికమెండ్ మదర్స్ టు గో ఫర్ బ్రెస్ట్ మిల్క్. సో బ్రెస్ట్ ఫీడింగే బెస్ట్ ఫీడింగ్. అన్ని సందర్భాల్లో కుదరదు కదా డాక్టర్ బ్రెస్ట్ ఫీడింగ్. అలాంటిటప్పుడు ఏం చేయాలంటారు? యా, సో కొన్నిసార్లు మనము అంటే నేను క్లినికల్ ప్రాక్టీస్లో కూడా చూస్తూ ఉంటాను. సార్ మీరు చెప్పినవన్నీ చేశాను, మాకు అసలు మిల్క్ రావట్లేదు, వాట్ టు డూ అని చెప్తా ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో మనకు ఎప్పుడైతే మదర్ అన్ని టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టుంటారో, ముఖ్యంగా వాళ్ళ డైట్స్లో చూసుకోవడము, అండ్ వాళ్ళు వాటర్ ఎక్కువగా తాగడము, ఇన్ఫ్యాక్ట్ మదర్ కొంచెం మిల్క్ ఎక్కువగా తీసుకుంటే కూడా వాళ్ళకు కొంచెం మిల్క్ బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మదర్స్ ఫర్ బెటర్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్ వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. సో మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ట్రై చేసినప్పటికీ కూడా బ్రెస్ట్ మిల్క్ రానట్టయితే సో మేబీ అప్పుడు మనము పౌడర్ మిల్క్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అది కూడా సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పౌడర్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా డాక్టర్? సో ప్రతి మిల్క్ పౌడర్కి కూడా అది రికమెండెడ్ డైల్యూషన్ ప్రపోర్షన్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫార్ములాస్, ఇండియాలో దొరికే చాలా మట్టుకు పౌడర్స్, మిల్క్ పౌడర్స్ అనేవి ఒక స్కూప్కి 30 ml వాటర్ అనేది మిక్స్ చేయాలి. అది కూడా బాయిల్ చేసి నార్మల్ టెంపరేచర్కి తెచ్చుకున్న వాటర్ని ఒక స్కూప్ పౌడర్ తోటి అట్లాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే బాటిల్ మెయింటెనెన్స్. ముఖ్యంగా ఆ పాలతో వచ్చే ఇష్యూస్ కంటే కూడా ఆ బాటిల్ హైజీనిక్గా ఉండకుండా ఉండడం వల్ల దానివల్ల మెనీ ఇన్ఫెక్షన్స్, బాటిల్ వల్ల వచ్చే ఓరల్ క్యావిటీ ఇష్యూస్, ఓరల్ క్యావిటీ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ బాటిల్ వాడడం వల్ల చాలామంది బేబీస్కి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ జిఐ అంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పదే పదే కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము, లేదంటే లూజ్ మోషన్స్ అవ్వడము. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మదర్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఉంటుందో అప్పుడు మనము మేబీ పౌడర్ మిల్క్ వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఏజ్ అప్రాప్రియేట్ అండ్ యాజ్ పర్ ద రికమెండేషన్స్ అనేవి మనం డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. దెర్ ఆర్ అదర్ మెడికల్ కండిషన్స్, అంటే కొన్ని టైప్స్ ఆఫ్ మెడికల్ కండిషన్స్లో కూడా మనము ఒక్కొక్కసారి తల్లిపాలు పట్టలేకపోతాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మదర్కి కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయో, అంటే మదర్ ఒకవేళ కీమోథెరపీ పైన ఉన్నా కానీ, లేదంటే కొన్ని వేరే రకమైన స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ పైన ఉన్నా కానీ, అటువంటి సందర్భాలలో మనము బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఇవ్వకుండా అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ రొటీన్గా ఇచ్చే మదర్ మెడిసిన్స్ ఏవైతే ఫీవర్ కానీ, లేకపోతే రొటీన్ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి ఇచ్చినప్పుడు తల్లిపాలు కంటిన్యూ చేయాలి, ఆపకూడదు. అంటే తల్లికి ఒంట్లో బాగపోతే పిల్లలకి పాలు పట్టకూడదు అంటారు కదా, అది అపోహ అంటారు? అది అపోహ, తప్పకుండా అపోహనే. ఇన్ఫ్యాక్ట్
తల్లికి బాగాలేనప్పుడు, అంటే తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తల్లిలో ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ తల్లి పాలల్లో బేబీకి వెళ్ళి బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి ఆ ఇన్ఫెక్షన్ నుంచి. సో తల్లికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మేబీ కోవిడే అనుకోండి, సో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ తల్లి బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వాలి. సో బ్రెస్ట్ మిల్క్ ఇస్తే కరోనాకి ఎగెయిన్స్ట్గా తల్లిలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్లో బేబీకి వెళ్ళి బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి కరోనా వైరస్ నుంచి. సో అలాగనమాట. సో మదర్కి ఇన్ఫెక్షన్ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా ఉండాలి అనేది అపోహ. చాలామంది అంటే ఇంట్లో తెలియని ముసలి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి కొంచెం సజెషన్ చేస్తారు. బట్ సైంటిఫికల్లీ దట్ ఈస్ నాట్ ట్రూ. అలా చేయకూడదు. తల్లిపాలు అనేది కంటిన్యూ చేయాలి. సో ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ కన్సర్న్ గైనకాలజిస్ట్ ఆర్ పీడియాట్రిషియన్ని మీరు కన్సల్ట్ అవుతే సో దే విల్ టెల్ అంటే ఏ మెడిసిన్స్ వాడినప్పుడు తల్లిపాలు ఇవ్వకూడదు అండ్ ఎప్పుడు కంటిన్యూ చేయొచ్చు అనేది చెప్తారు. డాక్టర్, నెలలో బేబీకి అసలు పాలు తప్ప ఏమి ఇవ్వకూడదు, వాటర్ కూడా ఇవ్వకూడదు అని అంటారు. ఎందుకని డాక్టర్? సో ఎస్, అది కరెక్ట్. యాక్చువల్లీ 6 months వరకు కూడా తల్లిపాలు తప్ప ఇంకేమీ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే 6 months వరకు కూడా బేబీకి కావాల్సిన ప్రాపర్ గ్రోత్ సంబంధించిన న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, క్యాలరీస్, ప్రోటీన్స్ అన్నీ కూడాను తల్లిపాలల్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఓకే. అండ్ ఆ 6 months అనేది కూడా తల్లిపాలల్లో ఉన్న యాంటీబాడీస్ బేబీకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము పైనుంచి పాలు కానివ్వండి, లేదంటే పైనుంచి వాటర్ కానివ్వండి, ఇంకేదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటెస్టైన్ని కొంతవరకు మనం కంటామినేట్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ పైనుంచి ఇచ్చే ఫుడ్స్ కానీ వాటర్ కానీ దానివల్ల వాళ్ళకున్న ఫిల్లింగ్ వల్ల వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ తీసుకునే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ దానివల్ల మదర్కి మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని మొదటి 6 months వరకు ఓన్లీ మదర్స్ బ్రెస్ట్ మిల్క్, నాట్ ఈవెన్ వాటర్. సో కొన్ని ట్రెడిషన్స్లో వాళ్ళు తేనె పెట్టడము, లేదంటే కొంచెం ఖర్జూర పెట్టడము ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ షుడ్ నాట్ బి డన్. డాక్టర్, ఎన్ని సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వాలి డాక్టర్ పిల్లలకి? ఏమైనా తల్లి పాలు అందుబాటులో లేకపోతే ఏమైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా పిల్లలకి? యా, సో యాజ్ పర్ ద WHO గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్టయితే కనీసం 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి కనీసం. అండ్ కుదిరితే తర్వాత కూడా. సో ఈ 2 సంవత్సరాల వరకు అయితే కేవలం తల్లిపాలు మాత్రమే 6 months వరకు ఇవ్వాలి. 6 months తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మనకు సాలిడ్ ఫుడ్స్ అనేవి బేబీకి స్టార్ట్ చేయాలి. బట్ కంటిన్యూయింగ్ విత్ ద మదర్స్ మిల్క్, అంటే మదర్స్ మిల్క్ ఇస్తూనే బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తూనే వాళ్ళకి సాలిడ్ ఫుడ్స్ లైక్ ఉగ్గు కానివ్వండి, మనం ఇంట్లో చేసుకునే కిచిడి కానివ్వండి అవి స్టార్ట్ చేయాలి. సో మెల్లిమెల్లిగా 2 years వరకు గ్రాడ్యువల్గా తల్లి బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తూ 2 years తర్వాత స్టాప్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 years తర్వాత కూడా ఇవ్వగలిగితే ఇంకా మంచిదే. కానీ 2 years తర్వాత కూడా ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు సరిపడా సాలిడ్ ఫుడ్స్ తీసుకోవాలి. మళ్ళీ ఓన్లీ మిల్క్ తీసుకొని సాలిడ్ ఫుడ్స్ తీసుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళ ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది. సో అట్లీస్ట్ టిల్ 2 years బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తే బెస్ట్ అది. అండ్ దాని తర్వాత కూడా ఇవ్వగలిగితే ఇంకా మంచిది. బట్ అట్ ద సేమ్ టైం సాలిడ్ ఫుడ్స్ లైక్ మనం ఇంట్లో చేసుకునే అది అన్నం కావచ్చు, లేదంటే ఉగ్గు కావచ్చు, అలాంగ్ విత్ అదర్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.